మామిడి తాండ్ర, మ్యాంగో జెల్లీస్ అప్పుడప్పుడు బయట ఎలా చేస్తుంటారో చూస్తూ ఉంటాం. ఎందుకు మనమే ఇంట్లో చేసుకుంటే పోలే, దానికంటే చాలా టేస్టీగా వస్తాయి. అప్పుడప్పుడు మనం మ్యాంగోస్ తీసుకొచ్చినప్పుడు రంగొచ్చేసినవి లేదా పులుపు తక్కువే ఉంటాయి. అలాంటప్పుడు వాటిల్ని మనంటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని, టెంకల్ని మాత్రం తీసేసి ఆ మామిడికాయ ముక్కలన్నిటిని కుక్కర్లో వేసేసుకుని, ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి 2 విజిల్స్ రానిస్తే మామిడికాయలు చాలా తొందరగా ఉడికిపోతాయి. చక్కగా పేస్ట్‌లా అయిపోయిన మామిడికాయలని ఫిల్టర్ చేసి పీస్ లాంటిది ఏమన్నా ఉంటే తీసేద్దాం. వేరే ప్యాన్ నాన్ స్టిక్ పెట్టుకోండి. దానిలో ఈ జ్యూస్ అంతటిని వేసేసి తిప్పుతూ ఉడకనివ్వండి. మీద తొలుతుంది, కొంచెం జాగ్రత్త. బాగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఉప్పు, చిటికెడు ఉప్పు వేసుకుని, మామిడికాయ పులుపు తీపి చూసుకుని దాన్ని బట్టి పంచదార వేసుకోండి. బెల్లం వేసుకుంటే కొంచెం జిగురుగా అవుతుంది, బాగోదు. కాబట్టి పంచదారే వేసుకుందాం. ఇలా చక్కగా దగ్గరగా ఉడికి ఇలా జెల్లీలా అయిన తర్వాత ప్లేట్‌కి కొంచెం ఆయిల్ గానీ, నెయ్యి గానీ రాసుకుని, ఈ జ్యూస్ అంతటిని దానిలో వేసేసి ఫ్రిడ్జ్‌లో గానీ, ఎండలో గానీ ఒక 2 రోజులు ఎండనివ్వండి. చక్కగా ఈజీగా వచ్చేస్తుంది, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. మీకు నచ్చిన షేప్‌లో ముక్కలు కట్ చేసుకోండి. మీరు వేసిన స్వీట్‌ని బట్టి తీయగా తినొచ్చు, లేదా ఖట్టా మిఠాగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ట్రై చేయండి.